ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దీపావళి పండుగను ఈరోజు సాంప్రదాయమైన భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విధానపరమైన నిర్ణయాలను తీసుకునే నిర్ణేతలు జాతి ప్రయోజనాలతో పాటుగా అంతర్జాతీయ లక్ష్యాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 131వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. ఈ రోజును బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్ 16వ శాసనసభను అధికారికంగా రద్దు చేసి కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేశారు. దీపావళి పండుగను ఈరోజు సాంప్రదాయపరమైన భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ దీపావళి పండుగ సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఒక సందేశంలో వివిధ మతాలు, వర్గాల ప్రజలు జరుపుకునే ఈ పండుగ మన దేశ ప్రజల్లో ఐక్యత, సద్భావన, సోదర భావాన్ని పటిష్టపరుస్తుందన్నారు. మానవ సేవకు ఈ పండుగ స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. ఆనందంగా జరుపుకునే ఈ వెలుగుల పండుగ మన దేశంలోని ప్రతి ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సును తీసుకొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తమ సందేశంలో సాంప్రదాయపరమైన భక్తి, ఉత్సాహంతో జరుపుకునే ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందన్నారు. రాముడి జీవితంలో గొప్ప ఆదర్శాలు, నైతిక విలువలపై నమ్మకాన్ని పెంచుతుందన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఒక ట్వీట్లో ఈ పండుగ ప్రజల జీవితాల్లో మరింత ఆనందాలను, వెలుగును తీసుకొస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు నిన్న చేసిన ఒక ట్వీట్లో ఆయన మన దేశాన్ని రక్షించే సైనికులకు గౌరవ సూచకంగా ఈ దీపావళి పండుగ సమయంలో దీపాలు వెలిగించాలని ప్రజలను కోరారు. సరిహద్దులో ఉన్నవారి కుటుంబాలకు కూడా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మోదీ చెప్పారు. ప్రధానమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. విధానపరమైన నిర్ణయాలను తీసుకునే నిర్ణేతలు జాతి ప్రయోజనాలతో పాటుగా అంతర్జాతీయ లక్ష్యాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఇవి ఒకదానికొకటి పరస్పర పూరకాలుగా ఉండాలని అన్నారు. రాష్టపతి వీడియో సందేశం ద్వారా ఎన్డీసీ కోర్స్ 60వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం ప్రతి దేశానికి అనేక సవాళ్లను విసురుతోందని అంటూ రాష్టపతి కొన్ని దేశాలు అనుసరిస్తున్న విస్తరణ వాదాన్ని ప్రపంచ దేశాలు సమిష్టిగా, సమర్థవంతంగా, పరిపక్వతతో ఎదుర్కోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఎన్డీసీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, అదే సమయంలో భవిష్యత్తులో ఎదురయ్యే బహుముఖ భౌగోళిక, వ్యూహాత్మక సవాళ్లను, భౌగోళిక రాజకీయ పరిణామాలను ఎదుర్కొనే సాధనాలను ఎన్డీసీ కోర్స్ ప్రతినిధులకు అందజేస్తోందన్నారు. ఎన్డీసీ కేవలం మన సైనిక, సివిల్ సర్వీసెస్ అధికారులకే కాకుండా మిత్ర దేశాలకు కూడా నైపుణ్య సేవలు అందిస్తోందని రాష్టపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 131వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. ఈ రోజును బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు. ఒక ట్వీట్లో వెంకయ్యనాయుడు ఆధునిక భారత్ను నిర్మించడంలో నెహ్రూ చేసిన కృషికి గాను ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతారన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆయన దేశంలోని పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాలలే దేశ భవిష్యత్ అని, వారిని ప్రేమగా, శ్రద్దగా పెంచాలని అన్నారు. పిల్లలకు మొదటి నుంచి కూడా
నిజాయితీ, చిత్తశుద్ది, పెద్దల ఎడల గౌరవం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వాటి ప్రాముఖ్యత, ప్రకృతితో సామరస్యపూర్వకమైన సహజీవనం వంటి విలువలను నేర్పించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని శాంతివన్లో జవహర్లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు. ఒక ట్వీట్లో ఆయన జవహర్లాల్ నెహ్రూ సోదరభావం, సమానత్వం, ఆధునిక దృక్పథంతో దేశానికి పునాదులు వేశారని అన్నారు. బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్ 16వ శాసనసభను అధికారికంగా రద్దు చేసి కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం చేశారు. నితీష్ కుమార్, ఆయన మంత్రివర్గ సహచరుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఆయా మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించాలని కోరారు. నితీష్ కుమార్ నిన్న గవర్నర్కు తమ రాజీనామాను అందజేశారు. అంతకుముందు ఆయన తన మంత్రివర్గ చివరి సమావేశంలో ముగియబోతున్న శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేశారు. సమావేశానంతరం పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ శాసనసభ్యులు రేపు సమావేశమై తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారని చెప్పారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.05% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 47,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 81,63,000కు పైగా నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం వాస్తవ కేసు లోడు కేవలం 5.48% ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,80,000గా ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 87 లక్షలకు పైగా ఉంది. ప్రభుత్వం టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల రికవరీలు అధికంగానూ, మరణాలు తక్కువగానూ నమోదవుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 520 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు సంభవించిన మరణాల సంఖ్య 1,29,188గా నమోదైంది. గత 24 గంటల్లో 9,29,000కు పైగా కోవిడ్ నమూనా పరీక్షలు జరిపారని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. దీంతో ఇప్పటి వరకు జరిపిన మొత్తం నమూనా పరీక్షల సంఖ్య 12,40,00,000కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 1,050 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41,000కు పైగా పరీక్షలు చేయగా 1,050 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,56,713కు చేరింది. నిన్న మరో 1,736 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 93.06%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,38,908కి పెరిగింది. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,400 మార్కు దాటి 1,401గా నమోదైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్లు నిన్న ఢిల్లీలోని పంజాబ్ రైతు సంఘాల ప్రతినిధులతో సంభాషించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి కేంద్రానికి వ్యవసాయం ఎప్పుడూ ప్రాధాన్యత అంశంగా ఉంటుందని ఆ సమావేశంలో వారు పునరుద్ఘాటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దీపావళి పండుగను ఈరోజు సాంప్రదాయమైన భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిర్ణేతలు జాతి ప్రయోజనాలతో పాటుగా అంతర్జాతీయ లక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.